ఎవరి సమర్థత ఎంత అన్నది కష్టకాలంలోనే తెలుస్తుంది అన్నది పెద్దల మాట. ఇప్పుడు అదే మాట ఏపీ సీఎం చంద్రబాబుకి సరిగ్గా సరిపోతుంది. వరదల్లో బెజవాడ మునిగిపోతుంటే ప్రజల్లారా మీకు నేనున్నాను, మీతోనే ఉంటానని 75 ఏళ్ల వయసులో నిద్రను వదిలి నీటిలో ప్రయాణం చేశారు. కారు చీకట్లు కమ్ముకున్న దారిలో ప్రయాణిస్తూ ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. దీంతో బాబు సూపర్ లీడర్ అంటే ఇలా ఉండాలని కామెంట్స్ పేలుతున్నాయి. ఇంతకీ చంద్రబాబు బెజవాడలో చేసిన పనేంటి? బెజవాడను ముంచెత్తిన వర్షాలు, ఆకాశానికి చిల్లు పడిందా అనేలా వర్షాలు, కనీ విని ఎరుగని రీతిలో మునిగిన బెజవాడ, ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ, ప్రజల కోసం వరదల్లో చంద్రబాబు పర్యటన, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్ష, ముంపు బాధితులకు అందుతున్న సహాయంపై ఆరా, వరద తగ్గే వరకు బెజవాడలోనే బాబు, సీఎం హోదాలో ఉండి స్వయంగా రంగంలోకి బాబు, సీఎం చంద్రబాబు తీరుపై ప్రశంసలు. గత 5 ఏళ్లలో అధికారం కోల్పోయి నిత్యం ప్రజల్లో ఉన్న చంద్రబాబును జగన్ స్కిల్ స్కామ్ లో ఇరికించి జైలుకు పంపించి కట్టడి చేద్దామని భావించి ఘోరమైన ఓటమిని చవిచూశారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమిని ప్రజలు డిసైడ్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఓటేసి తెచ్చుకున్నారు. గత 5 ఏళ్లలో జగన్ సీఎంగా చేయలేని పని ఈ రోజు చంద్రబాబు చేయడం చూసి ప్రజలంతా చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిందే అనే కామెంట్స్ చేస్తున్నారు. గత 2 రోజులుగా ఆకాశానికి చిల్లు పడిందా అనేలా ఏపీలో వర్షాలు వరదలతో నదులు చెరువులు పొంగి ఊర్ల మీద పడిపోవడమే కాదు, కానీ విని ఎరుగని రీతిలో విజయవాడ మహానగరం వరదలతో అతలాకుతలమవుతుంది. బుడమేరు పొంగి పొర్లడం, మరోపక్క విజయవాడను ఆనుకొని ఉన్న కృష్ణమ్మ పరవళ్లు కాదు ఉగ్ర రూపం దాల్చడం విజయవాడ వాసులను వణికించేసింది. విజయవాడ సింగినగర్, రామలింగేశ్వర్ నగర్, భవానీ నగర్ ఒకటేమిటి, విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పవర్ లేక నీళ్లలో ఉండలేక ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతం. సీఎం హోదాలో ఇంట్లో నుంచి అధికారులతో పని చేయించకుండా ప్రజల కోసం వరదల్లో తిరుగుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ఆదివారం విజయవాడలో పలు ప్రాంతాల్లో బోట్లో పర్యటించారు. వరద తీవ్రతను స్వయంగా తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. ఆదివారం రాత్రి విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస చేసిన చంద్రబాబు తన బస్సును అక్కడే పార్క్ చేశారు. అక్కడే అధికారులతో సమీక్ష చేపట్టారు. కాసేపు విశ్రాంతి తర్వాత ఈ తెల్లవారుజామున 4:30 మళ్లీ అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజ్ తీరంలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, విజయవాడలో వరద ముంపునకు గురైన కాలనీలో చేపట్టిన సహాయ పునరావాస చర్యలు, శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి అందజేస్తున్న ఆహారం, దినసరి వస్తువులపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక రేయింబవళ్లను లెక్క చేయకుండా వరద తగ్గే వరకు ప్రజలకు అండగా ఉంటానని మాటిచ్చారు. మరి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా చెయ్యక్కర్లేదు. అధికారులతో పని చేయిస్తే సరిపోతుంది. కానీ ప్రజల కష్టాన్ని బాబుగారు తన కష్టంగా భావించి వారికి అండగా నిలుస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చంద్రబాబును పొగుడుతున్నారు.